చూస్తున్నాం. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. యువర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్. రాజస్థాన్ జైసల్మర్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకొని 12 మంది మృతి చెందారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. మంటల్లో పూర్తిగా బస్సు కాలిపోయింది. మొత్తానికైతే ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు జైసల్మర్ నుంచి జోధ్పూర్కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి సహాయక చర్యలు. ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మొత్తం మీద రాజస్థాన్లో ఒక ఘోరమైన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సో 57 మంది ప్రయాణిస్తున్న ఏసీ బస్సు, ఆ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగుతున్నప్పుడు రన్నింగ్ బస్సులోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే బస్సు ప్రస్తుతానికి పూర్తిగా దగ్ధమైపోయింది. 57 మందిలో కొంతమంది చనిపోయారు. కొంతమందిని ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మీరు ఆ బస్సును చూడొచ్చు. అసలు బస్సు లాగా కూడా లేదు, ఒక రేకు డబ్బా లాగా, స్కెలిటల్ లాగా ఉంది. బాడీ అంతా కాలిపోయింది. ఆ బస్సులో, స్లీపర్ బస్సులో మరి గాఢ నిద్రలో ఉన్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే మంటలు చెలరేగాయి. దాని తర్వాత ఆ స్మోక్, అలాగే ఆ మంటలకి బయటికి రాలేక మొత్తానికైతే 57 మంది అందులో చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది చనిపోయారు. దాని తర్వాత కొంతమందిని ఆ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి. 57 మందిలో 12 మంది మృతి చెందారు, 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి సహాయక చర్యలు ఎక్కడ దాకా వచ్చాయి? సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దురదృష్టకర ఘటననే చెప్పుకోవాలి. జైసల్మేర్ లో జరిగిన ఘటన. మరి ముఖ్యంగా ఆ బస్సు ఉన్న చోటే తగలబడిపోయిన సందర్భంలో మరి ముఖ్యంగా అక్కడికక్కడ దాదాపు 10 నుంచి 12 మంది మరణించినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. మరి ముఖ్యంగా కనీసం 10 నుంచి 12 మంది అంటే సాధారణంగా ఏమంటూ ఉంటారంటే ఆ బస్సు తగలబడిపోతున్న సందర్భంలో వాళ్ళు కూడా మంటల్లో ఆహుతైపోయిన సందర్భం, ఆ మంటల్లో తగలబడిపోయిన పరిస్థితి నిజంగా చాలా హృదయ విదారకమైన దృశ్యాలనే చెప్పుకోవాలి. కొన్ని దృశ్యాలు మనం చూపించలేకపోతున్నాం. కళ్యాణ్లో చాలా హృదయ విదారకమైన దృశ్యాలు. ఆ మంటల్లోని 10 నుంచి 12 మంది సజీవ దహనం. కరెక్ట్, ఈ వర్డ్ కరెక్ట్. ఇందాకలా కాస్త ఈ వర్డ్ కోసం ఇబ్బంది పడ్డాను. సజీవ దహనం అయిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ జిల్లా కలెక్టర్ కూడా రియాక్ట్ అయిన సందర్భం. ప్రతాప్ సింహ రియాక్ట్ అయ్యారు. ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు వెంటనే అక్కడికి చేరుకోవాలని, సహాయక చర్యని వేగవంతం చేయాలని చెప్పి ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ ని కూడా ఎవరికైతే నీడి ఉంటారో, ఎవరికైతే వెంటనే ఈ అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుందో వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వాలంటూ 9419401400 అలాగే 8003101400 ఈ నెంబర్ కు కాంటాక్ట్ అవ్వచ్చు అంటూ కూడా జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింహ చెప్పుకొచ్చిన సందర్భం. అలాగే 0299225220 029922555055 ఈ నెంబర్కు కాల్ చేయాలంటే కూడా ఏదైనా సమాచారం కోసం ఇటు జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింహ రియాక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు, చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు ఇటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కి సంబంధించి రాజస్థాన్ కి సంబంధించి ఇప్పుడు ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం. ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కూడా రియాక్ట్ అయ్యారు ఈ ఘటనకు సంబంధించి. जैसलमेर से जोधपुर जा रही बस में भीषण आग लगने से कई लोगों की हताहत होने का चिंताजनक समाचार मिला है अंटू చెప్పుకొచ్చారు ఆయన. అంటే జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ఆ బస్సుకి అగ్ని ప్రమాదం జరగడం, దాంట్లో కొంతమంది మరణించడం చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన. అలాగే భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ ఘటనకు సంబంధించి వీలైనంత త్వరగా ఆ గాయాల పాలైన వాళ్ళు తిరిగి కోలుకోవాలని చెప్పి ఆయన కోరుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సో ఈ నేపథ్యంలోని
ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు కళ్యాణ్ जैसलमेर में बस में लगी आग की घटना अत्यंत हृदय विदारक है। इस दुखद हादसे से प्रभावित नागरिकों के प्रति गहरे संवेदन व्यक्त करता हूं। संबंधित अधिकारियों को घायलों की समुचित उपचार एवं प्रभावितों की हर संभव सहायता उपलब्ध करने के निर्देश दिए गए हैं अंटू కూడా చెప్పుకొచ్చారు. అంటే ఈ ఘటనకు సంబంధించి జైసల్మేర్ కి సంబంధించి జరిగిన ఈ ఘటన అత్యంత హృదయ విదారకమైందంటూ అది చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఎవరైతే ఈ గాయాల వలన కావచ్చు లేకపోతే బాధితులకు సంబంధించి వెంటనే చికిత్స అందించేందుకు వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతో పాటు వీలైనంత త్వరగా సహాయక చర్యలను వేగవంతం చేయాలి, సహాయక చర్యను ఇంకా త్వరితగతిన చేయాలి అంటూ డైరెక్షన్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఘటన దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ అగ్నిని ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించడం జరుగుతుంది. ఫైర్ టీం అక్కడికి చేరుకుంది. దాంతో పాటు అంటే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. అలాగే లోకల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు స్థానికులు అక్కడికి చేరుకొని ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే బయటపడే అవకాశం ఉంది. ఏమైనా షార్ట్ సర్క్యూట్ లాంటిది కారణమా లేకపోతే ఎవరైనా అంటే అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. అసలు ఎందుకు మంటలు అంటుకున్నాయి, అంటే అనుకోకుండా జరిగిన ఘటన లేకపోతే ఎవరైనా కోరిండి చేశారా లేకపోతే షార్ట్ సర్క్యూట్ లాంటి ఘటనలు కారణమా? జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళుతున్న ఆ బస్సు మరి ముఖ్యంగా సాయియాత్ ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి చేరుకున్న సందర్భంలో ఆ మంటలు అంటుకున్నాయి. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం మరీ ముఖ్యంగా ఒక ప్రైవేట్ బస్సు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న సందర్భంలో మంటలు అంటుకున్నాయి. సాయియాత్ ఆ గ్రామం దగ్గర మధ్యాహ్నం సందర్భంలో వెంటనే ప్యాసింజర్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మరి ముఖ్యంగా జైసల్మేర్ నుంచి 3 గంటల ప్రాంతంలో బయలుదేరింది బస్. ఎందుకు మంటలు అంటుకున్నాయి? సాధారణంగా బస్ లో కూడా అంటే ఏసీ బస్సెస్ మనం చూసుకుంటే కనుక దాంట్లో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ని తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కి సంబంధించి ఉందా లేదా, అసలు ఎందుకు కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి అక్కడ ఐ విట్నెసెస్ అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటంటే ముందుగా ఒక స్మోక్ అంటే ఒక పొగ రావడం ప్రారంభమైంది. ఏది వెహికల్ కి సంబంధించి ముందు భాగంలో ఈ తయాత్ గ్రామానికి సంబంధించి విత్ ఇన్ మూమెంట్స్ అంటే కొద్ది నిమిషాల వ్యవధిలోని అంటే కొద్ది క్షణాల వ్యవధిలోని అవి మంటలుగా మొత్తం పూర్తిగా బస్సుని ఆవరించేశాయి అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్టుగా ప్రస్తుతం జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది కళ్యాణ్. దాంతో పాటు లోకల్ విలేజర్స్ ఏమంటున్నారంటే బస్ కి సంబంధించి ప్రస్తుతం రెస్క్యూ ఎఫర్ట్స్ ఎప్పుడైతే ఆ మంటల్లో తగలబడిపోతుందో బస్ ఆహుతైపోతుందో వెంటనే అక్కడికి చేరుకున్నాం. అక్కడ ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేశాం. మరీ ముఖ్యంగా బస్సు చాలా త్వరగా ఆ మంటలు అంటుకున్న నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించి అక్కడికక్కడే 10 నుంచి 15 మంది సుమారు 10 నుంచి 12 మంది ఘటనా ప్రదేశంలోని మరణించారు, మృత్యువాత పడ్డారు అన్నట్టుగా ప్రస్తుతం అక్కడ మనకి ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి. ఇది మధ్యాహ్నం జరిగిన ఘటన. మరి ముఖ్యంగా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఎవరైనా అక్కడ ఉంటే కనుక వెంటనే వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మంటలు ఆ స్థాయిలో మొత్తం ఆ బస్సుని ఆవరించేశాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా బస్సు ఏమంటారు రన్నింగ్ లో ఉన్న బస్ కి అది ఆ ప్రమాదం జరగడం ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతోంది. రాజస్థాన్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం